2024 జూలై 21న ఆషాఢ పౌర్ణమి రాబోతుంది. ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి అని, వ్యాస పూర్ణిమ అని పేరు. అయితే ఈ గురు పూర్ణిమ లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది. 2 నిమిషాల్లో కనుక వర్షం కురుస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది. త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే గనక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కల్పించారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురువు పరంపరలకు ఆనవాళం మన భారతదేశం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా, త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏమైనా సరే గురు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు ఉన్న 7 పర్వంశంలో 2 రూపాలు ఉన్నాయి. అందులోని ఒక రూపం గురువైతే మరొక రూపం ఈశ్వరుడు, గురుదేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. అలాంటి విశిష్ట రూపం గల అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురువు అయ్యాడు. శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవుతో ఉన్నట్టుగా చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆది యోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది. ఆషాఢ పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతానులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను యజుర్, స్వామ, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. ముందుగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఎలా జన్మించాడో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, మీ జీవితం మారిపోతుంది. చాలామంది సాయిబాబాను గురు స్వరూపంగా భావిస్తారు. పూర్వం దేవకీరమ్మ, గంగా భవానుడు అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు రాత్రి గంగా భవానుడు పైన మీద బయటకు వెళ్ళాడు. దేవగిరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు ఎవరో ఒకరు వృద్ధుడు ఇంటికి వద్దకు వచ్చి, అమ్మ, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోకల నాకు ఒక పడుకునేందుకు చోటివ్వమని అడిగాడు. దేవగిరమ్మ చాలా ఉత్తమురాలు కనుకనే ఆ వృద్ధుని వరండాలో లోపలికి పిలిచి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపులు వేసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు. దేవగిరమ్మ తలుపులు తెరిచి చూసింది. అప్పుడు ఆ వృద్ధుడు, అమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అన్నాడు. దానికి ఆమె ఇంటిలో ఎతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి తీసుకొని వచ్చి ఇచ్చింది. తిరిగి దేవగిరమ్మ తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ వృద్ధుడు మళ్ళీ ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటూ ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఆ మాటలు వినడానికి ఆమె ఇంటి లోపలికి పోయి పూజ గదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేనేమి చేసేది? అతని సేవ చేసేదా లేదా అతడికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ, అటువంటి పరిస్థితిని తప్పించు తల్లి అని, ఎందుకు ఈ పరిస్థితిని కల్పించావు నాకు అని పార్వతీదేవిని వేడుకుంది. అలా ఆమె పార్వతీదేవిని వేడుకుంటూ ఉంటే మళ్ళీ తలుపు తట్టిన శబ్దమైంది. కానీ ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఆ శబ్దం వచ్చింది. దేవగిరమ్మ ఆ తలుపులు తీయగా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ దేవగిరమ్మతో, అమ్మా, ఒక ముసలాయనకు సేవ చేయాలనంట కదా, ఎవరికి సేవ చేయాలి అని పలికింది. దేవగిరమ్మ తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపించిందని చాలా ఆనందపడి
ఆ స్త్రీని, ఆ వృద్ధిని సేవకు నిమిత్తమై వరండాలోనికి పంపించింది. ఆమె తలుపులు వేసుకుంది. కానీ అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ సాక్షాత్తు శివపార్వతులు. అప్పుడు శివపార్వతులు ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతి, ఆమె మనో అభీష్టమును నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరుడితో, మీరు పరమేశ్వరుడు కదా, మీరే అనుగ్రహించండి అంది. వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడను. నీవు ఆమె ప్రార్థనను విని వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలను అందించు అన్నాడు. ఇంతలో దేవగిరమ్మకు మళ్ళీ తిరిగి తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఆ శబ్దం విన్న దేవగిరమ్మ, ఆ స్త్రీ ఉంది కదా అనే ధైర్యంతో తలుపు తెరిచింది. కానీ అక్కడ ముసలాయన, స్త్రీ ఇద్దరూ లేరు. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల రూపాన్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరమ్మ ఆ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది. వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని, కన్యాదానం చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది. అమ్మ, నీ భక్తికి సంతోషించాను. నేను నీ 3వ గర్భంలో వచ్చి పుడతాను అని దీవించాడు. ఈ విధంగా దేవగిరమ్మ నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అదృశ్యులయ్యారు. తెల్లవారేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అదృశ్యులయ్యారు. తెల్లవారేటప్పటికీ ఆమె భర్త అయినటువంటి గంగా భవగ్యుడు ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగిందంతా కూడా ఆమె పూసగుచ్చినట్లుగా భర్తకు చెప్పింది. ఆమె చెప్పిన మాటలకు భర్త నమ్మలేదు. దేవగిరి, ఏమిటి నీకి పిచ్చి? ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతడికి నమ్మకం కదలలేదు. కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధానంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరం అయిన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ 2 విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావడం చేత నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు దేవగిరమ్మ యొక్క భర్త. అప్పుడు గంగా భవాద్యుడు తన భార్యతో, నీకు పార్వతీ పరమేశ్వరులను చూసే ప్రాప్తం సంభవించింది, నాకు ఆ అదృష్టం లభించలేదు అన్నాడు. తన భార్య వలె తను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత దేవగిరమ్మకు 3వ గర్భం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన గంగా భవగ్యుడి మనసు మాయ నుండి విడిపడి చాలా చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచి పోవాలి, ఎప్పుడెప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన అతనిలో పెరిగిపోయింది. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. దేవగిరమ్మకు 9 మాసాలు నిండిపోయాయి. ఆ సమయంలోనే నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను అని గంగా భవిద్యుడు భార్యతో చెప్పాడు. చేసేదేమీ లేక దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవ వేదన ఎక్కువైంది. ఆ మార్గ మధ్యంలోనే ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా. దేవగిరమ్మ తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే వదిలిపెట్టి ఆమె భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత అటుగా పోతున్న ఒక ఫకీరుకు ఈ బిడ్డ కనిపించాడు. ఆ ఫకీరు ఈ పసిబిడ్డను ఇంటికి తెచ్చుకొని సుమారు 4 సంవత్సరాల పాటు తన ఇంటనే పెంచాడు. కానీ 4వ ఏట ఆ ఫకీరు చనిపోయాడు. ఏకాకి అయిన ఆ ఫకీరు భార్య ఆ బాబును మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఆ పిల్లవాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లింల కలహాలు మరింత ప్రజ్వలిల్లాయి. పరిస్థితి ఏర్పడింది. ఆ అనాథ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవర్త గురించి ప్రవచించేవాడు. మే అల్లాహు, నేనే దేవుడిని అనేవాడు. ఒక్కొక్కసారి అల్లా మాలిక్,
దైవమే సర్వాధికారి అనేవాడు. అనంతరం మసీదులోకి వెళ్ళి రాముడే అల్లాహ్, శివుడే దేవుడు అని వెర్రి కేకలు వేసేవాడు. హిందువుల ఇంట్లో పుట్టి ఫకీరు ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవరు ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేసేవారు. ఆ పిల్లవాడిని దారిలో పెట్టలేకపోయినా ఆ తల్లి అతడిని చేరువలో ఉన్న వెంకుస అనే సద్గురువుకు అప్పచెప్పింది. ఆ సద్గురువు ఆశ్రమంలో 12 సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఈ 12 ఏళ్లలోనూ గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు మాత్రం ఒకటే అయిపోయాయి. అయినప్పటికీ సుమారు 16 సంవత్సరాల వయసులో, అనగా క్రీస్తు శకం 1851లో శ్రీ సాయిబాబా సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటన చేస్తూ షిరిడి గ్రామం చేరుకున్నాడు. 2 నెలల పాటు షిరిడీలో గడిపిన అనంతరం పూహా దేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయాడు. మళ్ళీ చాంద్ బాయ్ పటేల్ బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లి వారితో కలిసి సాయి షిరిడి చేరారు. ఆ తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యంతం దాదాపు సంవత్సరాలు, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన షిరిడీలోనే ఉండిపోయాడు. శ్రీ పుట్టపర్తి సాయిబాబా చే చెప్పబడిన సద్గురు సాయినాథ్ వారి జన్మ గాథ ఇది. అలాగే గురు పూర్ణిమ సందర్భంగా గురుభక్తి అంటే ఎలా ఉండాలో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, త్రిమూర్తుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేటివి. అలా అనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలోని దిట్ట. ఆయన ఎందరో పిల్లలను చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రమం కల్పించి ఆయనకు వచ్చిన విద్యలన్నింటినీ కూడా శ్రద్ధంగా బోధిస్తూ ఉండేవాడు. అలా వీళ్ళంతా కోచ్గా ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తాను కూడా జ్యోతిష శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయిన తర్వాత శిష్యులంతా స్నాతక సభ ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. అలా కోచ్ని విద్య కూడా చివరకు వచ్చేసరికి సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతలన్నింటినీ కూడా కోచ్కి అప్పగించి వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్ని యథావిధిగా జరుగుతూ ఉండడం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇది ఇలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కోచుడు మాత్రం నోరు మెదపలేడు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడిన వారితో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేదేం లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అప్పుడు గురువుగారు ఇతడిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ శిష్యుడు బోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పురుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. ఇంకొక 15 రోజులలో తనకు దారుణమైనటువంటి కుష్టి రోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెబుతుంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీకు ఆరోగ్యవంతులైన తర్వాత వెళ్తాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అన్నాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యము, ఆనందము, దుఃఖము అన్నిటినీ కూడా కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తాడు. కోచుడు మాత్రం అతనికి ఆ వ్యాధి రాకుండా ఏం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్యత్ అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నీవు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటలను కాదనలేక కాశీలో పాపం చేసిన పుణ్యం చేసిన రెట్టింపు ఫలితం వస్తుంది అన్నాడు గనక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరే అని ఇద్దరు అక్కడికి వెళ్ళి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయడము, శివ పంచాక్షరి చేయడము, చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయడం, ఆ సహకారాలు అందించడం ఇలాంటివి ఎన్నో మొదలుపెట్టాడు కోచుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా బోలె పట్టుకొని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు.
ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తనకు పెట్టక అన్నాన్ని విసిరేశాడు. చిటికీ మాటికి కౌశిని కొట్టడం, తిట్టడం, చేయటం, చెదిరించుకోవడం చేసేవాడు. అయినా కూడా ఎక్కడా కూడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతుంది కాబోలు. పల్లెత్తు మాటనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌచుడు గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురులో ఎవరు కౌచుని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. అనుకున్నట్లుగానే ముందుగానే బ్రహ్మ మారువేషంలో వచ్చి కౌచుడితో, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను. ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు? పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువును చూసుకొని వెళ్ళిపో అంటాడు. దానికి కౌచుడు గురువుని, అది ఇటువంటి పరిస్థితిలో బాధపడుతున్న ఆయనను వదిలివేయమని చెప్తున్నా మీరు పెద్దవారు ఎలా అవుతారు? మీరు మా గురువుగారు పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలిపోవాలని అనుకుంటారా? అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగంతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా చేస్తారు కనుక ఆయనను వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌచుడు, కృతజ్ఞత అనేది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది, కానీ తను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యనంతా కూడా నాకు దారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వినదిరుగుతాడు. ఇక ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే, కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నిలపాలు చేయడం తప్పు కదా. నువ్వు దూరమైతే నీ విలువ తెలుస్తుంది గనక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు. దానికి కౌత్యుడు సాష్టాంగపడి, తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితం అంతా తిండి పొందగల వీలునిచ్చే విలువైన విద్యను నాకు దారపోసిన నా గురువుగారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధిని చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపసించేలాగా చేసే హక్కు ఉంది కనుక మహానుభావ, వీలైతే నాకు ఒక సహాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవ్వరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు. అంతే. త్రిమూర్తులు ముగ్గురు కూడా ఇతని గురుభక్తికి మెచ్చి, కౌచాం, మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమైనటువంటి గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము అంటారు. దానికి ఆనందించిన కౌచుడు, నీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగింది కూడా ఆ గురువుగారు వల్లనే కదా. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే గనక ఆయనకే ఇవ్వండి అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి, అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువును ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈ ఆషాఢ పూర్ణిమ సందర్భంగా సాయిబాబా చేసిన లీలలో వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒకప్పుడు వయసు మీరిన మహిళ అయిన దేవి అనే ఒక అమ్మాయి తనకు వివాహం అయితే షిరిడి సాయిబాబాను దర్శించి కొబ్బరికాయను సమర్పిస్తానని మొక్కుకుంది. బాబా అనుగ్రహంతో వివాహమైనది. కానీ ఆమె అత్తింటి వారికి సాయిబాబా యందు విశ్వాసం లేదు. అందుకని దేవి అత్తింటి వారి మనసు మార్చి తనను మొక్కు తీర్చుకోవడానికి షిరిడీకి రప్పించుకోమని బాబాను ప్రార్థించింది. బాబా కరుణించి ఆమెకు షిరిడి దర్శన భాగ్యం ప్రసాదించాడు. ఆమె సాయిబాబా చరణాలకు శ్రద్ధ భక్తులతో మొక్కింది. మరునాడు బాబా దర్శనానికి ద్వారకామాయికి చేరుకున్నాక మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ధరించే ముక్కుకు ధరించిన ఆభరణం గత రాత్రి ఎక్కడో పోగొట్టుకున్నట్టుగా తెలుసుకున్నది. ఆ ఆభరణం లేకుండా ఆమె అత్తింటి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టనివ్వరు. దాంతో ఆమె నిస్సహాయ స్థితిలో మనస్సు పాడై బాబాను దూషించింది. అది గుర్తించిన బాబా ఆమెతో, అమ్మ,
నీ నాసికాభరణం నీ దగ్గరనే ఉంది, ఎవరూ దొంగిలించలేదు అన్నాడు. అది విన్న ఆమె కోపంతో బాబాకు నమస్కరించి కొట్టాలని తీసుకొచ్చిన కొబ్బరికాయను కొట్టకుండా తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నది. అలా తిరిగి వెళ్ళిపోతుంటే బాబా ఆమెతో నా కోసం తెచ్చిన కొబ్బరికాయను నాకు ఇవ్వవా అని అడిగారు. అది విన్న మహిళ కోపం మరింత ఎక్కువై నీ కొబ్బరికాయను నీవే తీసుకో అని బాబా ముందు ఆ కొబ్బరికాయను కొట్టింది. ఆ కొబ్బరికాయలో నుంచి ఆమె పోగొట్టుకున్న నాసికాభరణం బయటకు వచ్చింది. దాంతో ఆమెకు ఆనందము, ఆశ్చర్యము, పశ్చాత్తాపం ఒకేసారి కలిగాయి. ఇలాంటి లీలలు పరబ్రహ్మ స్వరూపమైన సాయినాథుడికి సాధ్యం. ఒకరోజు షిరిడీలో ఒక అద్భుతం జరిగిందని ప్రచారంలో ఉంది. బాబా చనిపోయే వారం రోజుల ముందు ఒక ఘటన జరిగింది. బాబా మసీదు దగ్గరికి ఒక ఎద్దుల బండి వచ్చింది, ఆగింది. ఆ బండిలో పెద్ద పులి ఉంది. దాని మెడ చుట్టూ కూడా గొలుసులు కట్టి ఉన్నాయి. ఆ పెద్ద పులి ఏదో రోగంతో బాధపడుతుంది. ఆ పెద్ద పులిని ప్రదర్శన చేస్తూ దాని యజమానులు జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఆ పెద్ద పులి యజమానులు తమకు చేతనైనంత చికిత్స చేయించారు, కానీ ఆ రోగం మాత్రం తగ్గట్లేదు. ఈ పెద్ద పులియే వారికి జీవనాధారం. దానిని ప్రదర్శిస్తూ వారు ప్రతి ఊరు తిరుగుతూ తమ కడుపు నింపుకునేవారు. వారు అలా తిరుగుతూ ఉండగా వారికి బాబా లీలలు తెలిసాయి. అందుకే వారు బాబా దగ్గరకు వచ్చి బండి నుంచి పెద్ద పులిని దింపారు. ఆ పులిని చూసి అందరూ భయపడ్డారు. ఆ యజమానులు బాబాకు జరిగిందంతా కూడా చెప్పారు. బాబా అనుమతి తీసుకున్న పెద్ద పులి బాబా దగ్గరికి తెచ్చారు. పులి బాబా దగ్గరికి వచ్చి దివ్య రూపాన్ని చూసింది. వెంటనే వెనక్కి అడుగు వేసి తల వంచి వినయంగా నమస్కరించింది. బాబా పులి వైపు చూశాడు. పులి కూడా ప్రేమగా బాబా వైపు చూసింది. అది తన తోకను కదిలించి 3 సార్లు తోకను నేలకు కొట్టింది. అంతే, పెద్ద గర్జన చేస్తూ ప్రాణాలు విడుదలేసి బాబా పాదాల ముందు పడిపోయింది. పులి అలా చనిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. యజమానులు పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. తమ జీవనాధారమైన పోయిందని బాధపడ్డారు. కానీ ఆ పులి బాబా సన్నిధిలో ప్రాణాలు విడిచిందని సంతోషపడ్డారు. పులికి ఉత్తమ గతులు కలిగాయని సంతోషించారు. వారు వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి, మహారాజ్, మేము ఇప్పుడు ఎలా జీవించాలి, దీనిని ఎలా పూడ్చాలి, నీ హస్త స్పర్శతో దీనికి మోక్షం ఇవ్వండి అని అడిగారు. దానికి సాయిబాబా ఇలా అన్నాడు, మీరు శోకించవద్దు, ఇది ఎంతో పుణ్యజీవి. ఈ పులి ఇక్కడ చావాలని రాసిపెట్టింది. ఇప్పుడు ఇది పరమ సుఖాన్ని పొందింది. దీనిని ఇక్కడున్న శివాలయంలో నందికి దగ్గరలో పూడ్చండి. అలా చేస్తే ముక్తిని పొందుతుంది. మీ రుణం నుండి, మీ బంధం నుండి, నీ వద్ద నుండి విడుదల అవుతుంది. గత జన్మలో ఈ పులి మీకు రుణపడి ఉంది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి పూర్వజన్మలో మీకు ఈ పులి రుణపడింది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇది ఇలా జన్మించి మీకు సేవ చేసింది. అందుకే ఇంతవరకు అది మీ ఆధీనంలో ఉంది అని బాబా వారికి వివరంగా చెప్పారు. ఈ అద్భుతం జరిగిన 7 రోజులకు బాబా కూడా తన శరీరాన్ని వదిలేశాడు. అందుకే ఈ అద్భుత ఘటన గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. పూర్వం ఒక ఊరిలో సుశీల, వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉండేటివి. ప్రతిదానికి తగువులాడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కోశాన లేదు. నోరు విప్పితే చాలు అన్నీ పరుష మాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా, వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది. భర్త చీటికి మాటికి కసురుకోవడంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు. సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది. అప్పుడు ఆ సాధువు సుశీలతో, చల్లని తల్లి, చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓపికగా ఉండు, త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయమ్మా, ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక,
9 గురువారాలు సాయి దర్శనం చేసుకో. ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి. శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో సరేలే, ఇంకెక్కడి సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేదే లేదు అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. ఈనాటి రాత్రి నిద్రించిన వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది. రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, సుశీల, 1 అడుగు నువ్వు నా వైపు వేశావంటే 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, విశ్వాసం ఉంచు, శరణాగతుల వడివి అవ్వు అని ప్రబోధించినట్లయింది. అయితే సుశీల మరునాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి వ్రతం ఆచరిస్తాను స్వయమే అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్టుగా అయింది. ఒక్కసారిగా ఒళ్ళు జల్తరించింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల. ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని సుశీల నిత్తరపోయింది. అంతా బాబా మహిమ అనుకుంది. మరునాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమను రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది. దీప ధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరవత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతం ఆచరించింది. బాబా మంత్రించినట్టుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. సుశీల ఆనాడు 1 పూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 వారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయనమిచ్చింది. భోజనాలు పెట్టింది. 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించటం వలన అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయి. భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగాడు. ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరు సాక్షాత్తు ఆది దంపతులు అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. వీలున్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో, అక్క, మా పిల్లలు చదువుల్లో బాగా వెనుకపడ్డారు, తరచుగా పరీక్షలు తప్పుతున్నారు, ఇంతింత ఫీజులు పోసి చదివిస్తున్నాము, ఒక్క అక్షరం కూడా రావటం లేదు వీళ్ళకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు, ఈ గొడవలతో విసిగిపోతున్నారు అని ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది. అప్పుడు సుశీల చెల్లెలతో, చెల్లి, అందరికీ బాబా గారు ఉన్నారు, నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రత దీక్ష పూనుకొని 9 గురువారాల వ్రతం ఆచరించు, అంతా బాగా బాబానే చూసుకుంటాడు అని చెప్పింది. అక్క చెప్పినట్టుగా సుశీల చెల్లెలు 9 గురువారంలో సాయిబాబా వ్రతమును ఆచరించింది. భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది. ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షలో పిల్లలు మంచిగా పరీక్షలు రాసి మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి. పెద్ద పరీక్షల్లో మంచిగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతో సంతోషించారు. ఇదంతా బాబా దయ వల్ల జరిగిందని బాబా గారికి పరమ భక్తులయ్యారు. అక్క సుశీలకు మనస్సులోని ధన్యవాదాలు అర్పించారు. సుశీల చెల్లెలు వెంటనే ఫోన్ అందుకుని, సుశీలక్క, మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు, అంతా బాబా గారి దయ వల్లే అని జరిగింది. బాబా గారు భగవంతుడే కాదు, సమర్థ సద్గురువులు, ఆయన యోగి పుంగవుడు, బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాలుగా ధన్యవాదాలు చెప్పింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెలిద్దరూ క్రమం తప్పకుండా సాయి బాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు. బాబా దయవలన 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. గురు పూర్ణిమ సందర్భంగా గురు స్వరూపులైన త్రిమూర్తులకు ఎంతో ఇష్టమైన శ్రీనాథ వ్రత కథను వింటే చాలు అన్ని శుభాలే జరుగుతాయి
కాంచీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడకు ఒక కొడుకు జన్మించాడు. కానీ తల్లి పాలు లేనందువలన ఆ పిల్లవాడు రోజు రోజుకు కృషించుచూ ఉండేవాడు. బాలుడు కృషించుచూ ఉన్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో, అయ్యా, నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి. పిల్లవాడికి పాలు నిమిత్తం పాలు గల ఆవునొకటి తీసుకొని రండి అని అంటుంది. ఆ మాట భర్త విని, ఓ శ్రీరత్నమ్మ, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా బీదవారము, పాలుగల ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మనకు లేవు. నేను లోకులలో ధన్యత ఎలా పొందుతాను? ఎవరు ధన సంపదలను కలిగి ఉంటారో వారికి లోకమంతా కూడా మర్యాదలు చేస్తారు, వారికి అంతా భయపడతారు. బ్రాహ్మణులకు సైతం ఆస్తిపాస్తులు ఉంటేనే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. నా వంటి బీదవాడిని ఎవడు కూడా అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలు విని భార్య దుఃఖిస్తుంది. ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచూ ఉండగా ఆ పిల్లవాడు కోశ చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్న కమండలం వగైరా చిల్లర సామాన్లు తీసుకొని సంతకు వెళ్తాడు. ఆ వస్తువులను సంతలో అమ్మేసి అమ్మిన సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించి పెనిమిటితో ఇలా అంటుంది. అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పి అంటుంది. తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకొని గ్రామము తిరుగుతూ ఉంటాడు. ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడగు షావుకారి ఉండే గ్రామం వద్దకు వెళ్ళెను. ధన ధాన్యాలు కలిగి కుబేరుడితో సరి సమానంగా ఆ షావుకారు ఉండేను. దైవ ఘటన మాత్రం వేరే ఉన్నది. తన ఆవులలో గోద అనే ఒక ఆవు ఉండేది. అది మిగులు దుష్టబుద్ధి కలది. పైకి మేతకు వెళ్తూ పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది. ఒక దినము షావుకారి చూస్తూ ఉండగానే పేదవాని పొలంలో చొచ్చి తినేస్తూ ఉండేది. అది చూసి ఆ షావుకారు అతి కోపంతో, ఏమనుకుంటున్నారంటే, దీనిని ముఖం చూడకుండా ఈ ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను. అది విలువగల ఆవైతే కానీ ఈ దుష్టబుద్ధి గల ఆవును 50 రూపాయలకైనా సరే ఇచ్చేస్తాను అని అనేసరికి ఆ బ్రాహ్మణుడైన మధుసూదనుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఇట్లా నేను, ఓ షావుకారు, వినండి, అది విలువగల ఆవు అయినప్పటికీ మీరు దానిని 50 రూపాయలకు అయినా సరే అమ్మేస్తాను అని అన్నారు. 50 రూపాయలు నేను ఇచ్చి వేస్తాను. ఆవును దూడను 2 ఇప్పించండి అనగానే ఆ షావుకారు బ్రాహ్మణుని చూసి, నీకు వెర్రి పట్టినదా? విలువగల ఆవును 50 రూపాయలకు పట్టుకొని పోతావా అని అనను. మరలా మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఏమో. ఆవుని ఇవ్వకపోతే నాకు అసత్య దోషము ప్రాప్తించును అని బ్రాహ్మణుడుకు ఆవును దూడను ఇచ్చివేయగా బ్రాహ్మణుడు వాటి తోడుకొని అచ్చటి నుంచి బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ ముఖం చంద్రుని చూసిన కలువ వలె ప్రకాశించింది. ఆమె వెంటనే పాలు పిండి తన కుమారుడికి పోసి బహు సంతోషముతో పొందినది. ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఒకరోజు ఆవు మేతకు వెళ్ళి తిరిగి రాలేదు. పొద్దుపోయిన వేళ అయింది. అయినా కూడా ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకబోయెను. ఈతులలో సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో చూసెను. ఆవు కనిపించలేదు. తెల్లవారేసరికి నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరింది. కొంత దూరం నడిచేసరికి త్రోవలో ఒక పెద్ద చెట్టును చూసింది. అది ఒక గొప్ప మర్రి చెట్టు. మధుసూదనుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినాడు. బ్రాహ్మణుడికి తెలియని విషయం, ఆ చెట్టు పైన 3 మనుషులు కూర్చున్నారు. వాళ్ళు ఎవరు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని పోవుచూ ఉండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడిని పిలిచి, ఓ బ్రాహ్మణుడా, నీవు నీ మనసులో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పమని అడగగా
బ్రాహ్మణుడు 2 చేతులను జోడించి, అయ్యా, నేను మిక్కిలి బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండేది, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత ఆగుచున్నది. ఆ సంతకు పోయి వెతకెదను. ఎవరైనా దొంగిలించే తీసుకుపోయిన ఎడల ఆ సంతలో అమ్ముతారు కదా, అందుకే దానిని వెతుకుతూ వెళ్ళుచూ ఉన్నాను. ఓ త్రినాథ స్వాములారా అని తన వృత్తాంతం చెప్పెను. అది విని బ్రాహ్మణుడితో, త్రిమూర్తులు, నీవిప్పుడు సంతకు వెళ్ళుచున్నావు కదా, మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురాగలవా అని అన్నారు. బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు వక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకొని జీవించుచూ ఉన్నాను అనగా, ఓ బ్రాహ్మణుడా, విను, అదిగో అటు చూడు, వెళ్ళు పొద కనిపించుచున్నది, దాని మొదలు 3 పైసలున్నవి అనగా, ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి వెళ్ళు పొద మొదలు చూసేసరికి 3 పైసలున్నవి. ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టును ఇంకా పైకి తీర్చుచుండను. అది చూసి త్రినాథ వారు, ఓ బ్రహ్మడా, నీకు వెర్రిపడినదా? అందులో పైసలు లేవు, ఎంత దొరికినదో అదే ఉండును అనను. ఆ పలుకు వినుడు బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించాను. అది చూసి త్రిమూర్తులు తిరిగి, ఎందుకు వచ్చావు అని అడిగాను. దానికి బ్రాహ్మణుడు, మీరు చెప్పిన వస్తువులు దేనిలో తేవలను అని అడిగాను. దానికి త్రినాథులు, నీ గావాంచలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రాహ్మణుడు, నూనె గావాంచలో ఎలా వస్తుందండి? మీరు జగత్కర్తలు నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా, త్రిమూర్తులు, మా నామము తలుచుకొని నూనె గావాంచలో తీసుకురా అని చెప్పగా బ్రాహ్మణుడు సెలవు తీసుకొని అచటి నుండి వెళ్ళిపోయాను. ఆనందంతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారుకు వెళ్ళి తేలుకల వాడిని నూనెను అడిగాను. గావాంచ చూపి ఇందులో 1 పైసా నూనె పొయ్యమనను. ఈ సంగతి తెలుకలవాడు చూసి, బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలునని నూనె లేదు అని చెప్పెను. అచట నుండి మరి ఒక ముసలి తెలుకల వాడిని నూనె అడిగెను. ఆ ముసలివాడు చూసి, నూనె ఎంతది కావలను అని అడగగా, 1 పైసా నూనె మాత్రం పట్టుకుపోవునని ఆ బ్రాహ్మణుడు చెప్పెను. తెలుకలవాడు నూనె కొలిచెను. బ్రాహ్మణుడు గావాంచ చూపించెను. అప్పుడు తెలుకలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు, వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకొని కొలత పాత్రలను తిరగవేసి నూనె కొలిసి ఇచ్చెను. ఇప్పుడు గావాంచ చెంగును పట్టుకొని అచటి నుండి వెళ్ళిపోయాను. అంతే, తెలికెలవాడి గుండెలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూసి తెలికెలవాడు మూర్ఛపోయినాడు. తెలికెలవాడందరూ కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పదను, ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. అప్పుడే ఇట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. అవునా, అందరూ విచారించి పరిగెత్తుకొని బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా, విను, మీ వద్ద నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చి వేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. దాంతో మళ్ళీ మధుసూదనుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన గిద్దెతోటే నూనెను సరిగ్గా కొలవగా ఇప్పటిలాగనే ఆ నూనె గిన్నెని నిండుగా అయినది. అది చూసి ముసలి వ్యాపారి అనగా నూనె అమ్మేవాడు ఆనందము చెందాడు. విప్రుడిని గావాంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. అలా బ్రాహ్మణుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి వారికి సామానులు ఇచ్చి వేసి సెలవు అడిగినారు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రుడితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట వినుము. నీవు త్రినాథుల పూజ చేస్తే నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా, అది విని బ్రాహ్మణుడు, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయాలి అని అడగగా,
త్రినాథులు ఇలా అన్నారు. ఓ ద్విజుడా, వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు. కొంచెముతోనే తృప్తి పొందెదము. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలు. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీటితోనే పూజ చేయము. మట్టి చెలమయందు గంజాయి అందు నింపి నిప్పుతో ధూపం వేయవలను. దీప ప్రమిదలు 3 వేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములోనే ఇంటికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను. అలా చేస్తే సకల పాపములు నశించును అని త్రిమూర్తులు మధుసూదనుడితో చెప్పెను. అది విని మధుసూదనుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులుని గావాంచ చెంగు చీరి వత్తులు చేయమనగా, ద్విజుడు, నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావాంచ ఒత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురుచూస్తూ ఉన్నది. నేను ఎలా మనస్ఫూర్తిగా పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూసున్నాడు. దాది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడ, మతిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా నుంటాయి. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాడు. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. మధుసూదనుడు అలా త్రినాద పూజ చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళుతూ ఉండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారు పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోడుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ ఆరంభించినాడు. చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా అందరికీ విశదముగా తెలియపరిచాడు. ఇక నా స్నేహితులను రప్పించి వెనకటి వలనే మేళ సమర్పించవలను. మేళ చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇళ్ళ యందు సుఖ సంతోషములు నిండెను. దాని వలన సావుకారులు అందరూ కూడా వ్యాపారులు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, దయచేసి మా ఫిర్యాదు వినండి. మధుసూదనుడు పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించేవాడు. వారు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలను అతడికి కలిగినవి. ఊరిలోనున్న రైతులందరూ కూడా త్రినాద మేళ చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళను చేసినారు. అందరూ మోక్షం అందించినారు. ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానమైపోయినారు. మా వ్యాపారంలో పోయినవి. ఇలా అయితే మా క్రియ విక్రయములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిచి కోపంతో ఇట్లన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. నా మాట కాదని ఆ పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరినామా ఇచ్చి 6 మాసములు ఖైదీలలో ఉండవలసింది అని రాజుగారు చెప్పారు. అట్లు కాదని మీరు పూజ చేసిన ఎడల శూలం చేయబడినని రాజుగారు ప్రజలందరికీ కూడా
తాకీదు ఇచ్చి పంపినారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసింది. ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినబడుతూ ఉన్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. రాజు దైవకృప తప్పటం వలన తమ కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారందరూ దుఃఖించుచున్నారు. దహనం చేయుటకై త్వర్ణభద్ర నది తీరమందు ఆ శవం ఉంచినారు. ఆ రాజు బాధను చూసిన త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగునని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు. ఆ బ్రాహ్మణుడు రాజును వారి సమూహము చూసి, మీరందరి నదీ తీరమునకు ఎందులకు వచ్చినారో, ఎలా విచారించుచున్నారో, ఎలా విచారముగా కూర్చున్నారో, ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు, ఇతడి శరీరంలో చల్లదనం కలదే అని అడగగా, అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. రాజేమి దోషం చేసెనో కానీ ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను పూజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేల చేయుటకు రాజు ఒప్పుకున్నట్లే ఈ రాజకుమారుడు బతుకుతాడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాద స్వామిల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. వీడు మేళలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్తూ ఉండెను. ఆ ఓడలు నడిపించుటకు స్వర్ణభద్ర నదీ తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లా అనినారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు నిందించినందువలన అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన తన కుమారుడు చనిపోవుటచే ఇతడిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి రాజకుమారుని బ్రతికించినారు. అందుకు 7 మేళలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను అని చెప్పెను. ఆ మాటలు విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో? చనిపోయినారా? కుమారుడు బతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకుండా ఉంటే ప్రభువుల వారికి 5 మేళలు చేస్తాను అని మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళినాడు. పై దేశం వెళ్ళి అచట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకరులను కూడా ఓడలోనే ధనం మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలోకి వేసుకొని సావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభుల వారి మేళలు మర్చిపోయారు. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేసినారు. దాంతో ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు, ఓడలోనున్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళలు ఇస్తానని మర్చినావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు వస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారులు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటిని, ప్రభువుల మహిమలను మరిచితిని. ఇప్పుడే త్రినాదుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషం పొందినాడు. పరిచారికలు, నౌకరులు
మిగిలిన ధనమంతా కూడా ఇంట్లోకి తీసుకుపోయారు. ధనము మోయించి షావుకారు ఇంట్లో ప్రవేశించిన గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు. మేళను చూసుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవనన్న పోయిన వారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళ్ళుచున్నారు? అనెను. వారు మేళను చూచుటకు వెళుతూ ఉన్నామని చెప్పారు. అది విని గుడ్డివారు, నాకు కళ్ళు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా వస్తాయి, ప్రభుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళ వద్దకు ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కనులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉన్నాడు. ఆ పొట్టవాడు గుడ్డివాడిని చూసి, నువ్వు గుడ్డివాడవు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగాను. అప్పుడు గుడ్డివాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళ్ళుచు ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు పొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు పొట్ట, నేనెలాగో నడవగలను, నీకు కాళ్ళున్నవి, దేక్కొని వెళ్ళగలవు అని అంటాడు. అంతట గుడివాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము, నేను కేవలం గుడ్డివాడని, ఏమాత్రం కనులు కనిపించటం లేదు, త్రినాథ స్వామి వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నవి, అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వాడివైతే నీ బాధల నివారణ చేస్తాను అని చెప్పగా, పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను, నన్ను నీ భుజము పైన కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడుచుకు వెళ్ళు, నేను త్రోవ చూపుతుంటాను, నిశ్చయంగా ఇద్దరం మేలకు చేరుకుందాము అని పొట్టవాడు చెప్తాడు. ఇతని మాటలు విని గుడ్డివాడు పొట్టవాడిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోచున్నాడు. మధ్యలో గుడ్డివాడు, నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచున్నవి అనగా, పొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడవగలుగుతాను అని చెప్తాడు. ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళ దగ్గరికి ప్రవేశించినారు. మేళ జరుగు స్థలమునకు నిత్యమును ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళుచూ ఉండెను. అతడిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టదొద్దు అని అనుకొని మేళ చేయి వారందరూ వైష్ణవుడు రాగానే చూచి మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచూ ఉన్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయటమైనది అని చెప్పగా, వైష్ణవుడు, నయనలారా, అపరాధము క్షమించండి, ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను, నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను అని అంటాడు. కానీ అప్పుడే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఇక్కడికి వెళ్ళినాడు, ఈరోజు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని వైష్ణవుడి గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఆమె, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళినాడు అని చెప్తుంది. అప్పుడు గురువు మేళ ఎవరిదని అడిగినాడు. అందులకు ఆ ముసలి ఆమె త్రినాథుని మేళ అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంత స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశారు. తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబర లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగింది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించటం లేదు. గురు శిష్యులు చెల్లా చెదరై అతడి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతడి తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తూ ఉన్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారులు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధాలు చేశారు, త్రినాథ మేళను పాడు చేసినారు, అందుకే మిగిలి ఈ దుస్థితి కలిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళన చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా, ఆ మాటలు విని గురువు 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు.
త్రినాద మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష వేసినాడు స్వామి. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభుల వారిని క్షమాపణ వేడి మేళకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు. నూనె కాండము చెల్లినది, ప్రభువుల కారి పూజ కావించినది, ఆకులు చెక్కలు గంజాయిని అందరూ కూడా పంచుకొని సేవించి సుఖమనుభవించినారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి, గుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రుడైన స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యం చేసిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. అలాగే ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసుడికి గురు పౌర్ణమికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం వారణాసికి వేదనిధి, వేదవతి అనే బీద దంపతుల నివాసం ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి, జ్ఞానం కలిగి జీవించేవారు. కానీ ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచారో ఆ వ్రతం చేయలేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకడం ప్రారంభించాడు వేదనిధి. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం, కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతని పాదాలు నమస్కరించినాడు. ఆ భిక్షుడు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానుడేనని నాకు గ్రహించాను, కాబట్టి మిమ్మల్ని సెలవు పొందగోరుచున్నానన్నాడు. ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగా నది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా నన్ను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పలికి ఏమి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వేదనిధి, రేపు నా తండ్రి పితృకార్యం అతడిగా నాకు తప్పక విచ్చేయాలని కోరాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాస మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగా నది తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మరునాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుడిని ఆ దంపతులు సాధారణంగా లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసి దళాల పూజలను సిద్ధంగా చేసి శ్రద్ధా విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన వారికి ఏం కరం కావాలో కోరుకోమన్నారు. స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యం మాత్రం లేదని, సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించమని వేడుకున్నాడు ఆ దంపతులు. వారి కోరుకున్న ఫలాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజవంతులు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులుగా జన్మిస్తారని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుచున్న వ్యాస భగవానుడితో, ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి వ్యాసుని ప్రశ్నించాడు. దానికి వ్యాస మహర్షి ఇలా అంటాడు: ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మరల దర్శించాలని మీకు కోరికగా ఉందని నాకు అర్థమవుతున్నది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మన వేదాంగాల యొక్క రహస్యాలను, ఇతిహాసాలను యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తే నా నిజ స్వరూపం అని తెలుసుకొని అలాంటి వ్యక్తిని సాక్షాత్తు నా స్వరూపంగా అంటే వ్యాస స్వరూపంగా భావించి పూజించండి. అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను. నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు. అలాంటి గురువులను ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పూజించాలి అని అంటాడు. అప్పుడు వేదనిధి వ్యాసుని మరోమారు ఇలా ప్రశ్నిస్తాడు: మహాత్మా, తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవివ్వండి అని అడుగుతాడు. దానికి వ్యాస భగవానుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు గురువులను శ్రద్ధ భక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేదనిధి, వేదవతికి సంతానం కలుగుతుంది. వారు సుఖ సంతోషాలను జీవించి అంత్యంలో విష్ణువు లోకానికి పొందుతారు. ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే కథ. కాబట్టి గురు పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది.
2 నిమిషాల్లోనే కనుక వర్షం కురుస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. సాయిబాబా అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది. త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి సాయిబాబా అనుగ్రహం అందరిపైన